మన హిస్టరీ అన్సెట్ బుక్స్ లో ఏం చెప్పారంటే సుభాష్ చంద్రబోస్ గారు 1938 లో ప్రెసిడెంట్ అయ్యారు అండ్ 1939 లో గాంధీజీ గారితో కొన్ని సత్సంబంధాలు కరెక్ట్ గా లేవు అని చెప్పి విడిపోయారండి. అసలు పార్టీ నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, అసలు ఎవరికి ఆ తప్పుకు కారణం అయ్యారు, అసలు ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ గారికి అసలు కాంగ్రెస్ లో సపోర్ట్ ఉందా లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. లో బోస్ గారిని ఫిబ్రవరిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ కింద ఆమోదించారు. ఎందుకంటే ఇతన్ని బ్రిటిష్ రూల్ కి అంత విరుద్ధంగా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడే అక్టోబర్ లో ఇతను 1938 లో మన భారతదేశంలో ఒక నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది చేశారు. ఇది దేనికంటే మన దాంట్లో పోవర్టీ తీసడానికి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి అండ్ ఇండస్ట్రియలైజేషన్ పెంచడానికి ఇది ఒక గొప్ప ఫార్వర్డ్ స్టెప్ అనమాట ఆ టైంలో. అయితే దీనికి చైర్పర్సన్ గా జవహర్లాల్ నెహ్రూని నిర్మించారు బోస్ గారు. మనకి ముందే తెలుసు ఇతను స్వామి వివేకానంద బుక్స్ కానీ లేకపోతే చిత్తరంజన్ బుక్స్ కానీ చాలా చదువుతారు. సో ఆ బుక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో ఇతను ఉమెన్స్ కూడా ఏదైనా చెయ్యాలని చెప్పి ఉమెన్స్ లిబరలైజేషన్ లో కానీ, పాలిటిక్స్ లో కానీ, ఎంపవర్మెంట్ లో కానీ వీళ్ళు కూడా సొసైటీలో ఈక్వల్ గా ఉండాలని చెప్పి అడ్వకేట్ ఫర్ ఉమెన్ ఎమాన్సిపేషన్ అనేది స్థాపించాడు. రోమన్ లిపిలో ఇక్కడ హిందుస్థానీ లాంగ్వేజ్ ని ప్రోత్సహించాడు. ఎందుకంటే అప్పట్లో ఈ భాష పరిష్కారానికి హిందూ ప్లస్ ఉర్దూ మిక్చర్ ఆఫ్ భాషని రోమన్ లిపిలో చేయించి ఇక్కడ ప్రజలు చదువుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 1938 లో ఇలాంటి మేజర్ ఇంపార్టెన్స్ తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా చాలా తీసుకున్నాడు. బట్ ప్రజలందరికీ తెలిసిపోయింది, అక్కడ ఉన్న నాయకులకి, లీడర్స్ అందరికి కూడా. సో త్వరలోనే మనకు స్వతంత్రం రాబోతుంది, ఇతను చేసే ప్రతి చర్య భారతదేశ స్వతంత్రం కోసం అని తెలిసింది. మరి 1939లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1938 లో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యండి. ఒకవైపు బోస్ గారు నించున్నారు, రెండో వైపు గాంధీ గారు సెలెక్ట్ చేసిన పట్టాభి రామయ్య గారు అని నించున్నారు. వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీగా ఎలక్షన్స్ జరిగాయి. సో ఫైనల్ గా మళ్ళీ బోస్ గారు గెలిచారు. అయితే బోస్ గారు గెలడానికి కారణం ఎవరు? ముత్తర మాలింగం. ఇతను సౌత్ సైడ్ ప్రావిన్సెస్ అన్ని చూస్తాడు అనమాట. ఇతను స్ట్రాంగ్ గా మనకు స్వతంత్రం 80% లో బోస్ గారే తెస్తారని సౌత్ సైడ్ ఉన్న ప్రతి కాంగ్రెస్ వాళ్ళతో అతనికి ఓటేయించి సుభాష్ చంద్రబోస్ కి గణనీయంగా గెలిపించారు. అయితే ఇక్కడ టాప్ లీడర్స్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ గారి వర్గం, ఒకటి నెహ్రూ గారి వర్గం. అయితే గాంధీజీ గారు పర్సనల్ గా ఎక్కడ తీసుకున్నారంటే పట్టాభి సీతారామ గారు ఓడిపోయారంటే నేను ఓడిపోయినట్టు అన్న మనసులోకి తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ గారు 1939 లో ఫస్ట్ ప్రెసిడెంట్ అవగానే మళ్ళీ తను తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఏంటంటే 6 నెలలు టైం ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి భారతదేశం వదిలేసి వెళ్ళిపోమని. దానికి గాంధీజీ గారికి నచ్చలేదు. మనం నాన్ వైలెన్స్ తెలాలి, మీ చర్యలు ఏం బాగోలేదు, అసలు మీవన్నీ కూడా మిలిటెంట్ చర్యలాగే ఉన్నాయి అని గాంధీజీ గారు అపోజ్ చేశారు. అయితే సుభాష్ చంద్రబోస్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు, గాంధీ గారు మనకు స్వతంత్రం కావాలంటే నాన్ వైలెన్స్ తో ఎక్కడ ఎప్పుడు కూడా స్వతంత్రం రాలేదండి, మనకి స్వతంత్రం మనం తీసుకోవాలి తప్ప ఎవరో ఇచ్చేది కాదని చెప్పి మీ పార్టీ పద్ధతులు విధానాలు నాకు ఇక్కడ నచ్చట్లేదని చెప్పి రెసిగ్నేషన్ చేసి వెళ్ళిపోయారు. అయితే మే 3 అదే 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ని స్టార్ట్ చేశారు. అంటే ఇందాక చెప్పాను మీకు కాంగ్రెస్ లో 2 చీలికలు అయ్యాను. సో స్వతంత్రం మనకి బేగా వస్తుంది అని ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్రబోస్ అనేక నించున్నారు. సో ఇప్పుడు కూడా ఈ బ్లాక్ స్టార్ట్ చేసినా కూడా బ్రిటిష్ వాళ్ళకి అదే 6 నెలలు టైం ఇచ్చాడు. మీరు మాకు స్వతంత్రం ఇవ్వకపోతే మంచి పద్ధతిగా ఉండదు, మీకు నెక్స్ట్ మా చర్యలు వేరే విధంగా ఉంటాయని. అండ్ భారతదేశంలో జమీందారు సిస్టమ్ తీసేయాలని, మా అగ్రికల్చర్ లో మీరు ఎన్ని ట్యాక్స్ లెస్ తీసుకున్నారో అవి కూడా ఆపేయాలని కూడా పిలుపుని ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి. హాల్వెల్ మాన్యుమెంట్ ఇది ఏంటంటే ఒక చిహ్నంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో జాన్ జఫీనియా అనే అతను ప్రాణాలతో బయటపడ్డాడని నిర్మించుకున్నారని చెప్తున్నారు. బట్ ఇక్కడ అది జరగలేదు. 1756లో బ్లాక్ హోల్ ఆఫ్ కలకట్టా అనేది సంఘటన జరిగింది. బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా పోర్ట్ విలియం ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ యొక్క ఎవరైతే బ్రిటిషర్స్ బిజినెస్ ఉంటారో చాలా అతి క్రూరంగా హింసించారని ఆ మాన్యుమెంట్ అప్పుడు ఉంటే వీళ్ళు పడగొట్టి ఇది ఎలా చేస్తారని చెప్పి హాల్వెల్ మూవ్మెంట్ అని చెప్పి అండ్ సమ్ ముస్లిం లీగ్ పార్టీతో కూడా కలిసి ఇద్దరు పోరాడితే దాన్ని డిస్మాంటిల్ చేస్తారు. సో బ్రిటిష్ గవర్నమెంట్ వెంటనే దీన్ని సివిల్ డిజోబీడియన్స్ చర్యగా చెప్పారని మన నేతాజీ గారిని మళ్ళీ అరెస్ట్ చేసింది.
అయితే బ్రిటిషర్స్ కి ఈ టైంకి అర్థమైపోయింది, నేతాజీ గారు ఇట్స్ నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు, ఆర్మీ కావాలని చెప్తున్నారు, సో ఇప్పటికైనా మనకు చాలా ముప్పు ఉందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. 1938 to 40 మధ్యలో జరిగిన సన్నివేశాలన్నీ చూస్తుంటే మన భారతదేశానికి స్వతంత్రం ఇంకెన్నో రోజుల్లో లేవు అన్న దాంట్లో. ఎందుకంటే పవర్టీని ఎలా ఆప్ చేయాలని చూశారు, ఇండియన్ ఎకనామిక్ ఎలా గ్రో చేయాలని చూశారు, ఇండియన్ ఆర్మీ కావాలని నెరవేర్చారు, అండ్ ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ అన్ని ఉండాలని చెప్పారు, అండ్ మాన్యుమెంట్ అనేది డిస్ట్రాక్ట్ చేశారు, అండ్ గాంధీ గారి పార్టీ నుండి వేరయ్యి ఇంకా మంచి పని చేశారని నాకైతే అనిపించింది. అయితే ఈ 1940 తర్వాత ఇతను తీసుకున్న నిర్ణయాలు భారతదేశ స్వతంత్రానికి ఇంకా మనం ఎంత దగ్గర అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై హింద్.